ఓకే ఓకే గురు. మొదలు పెట్టినాను. దేవుడు ఉన్నది నీలో, లోమునికి దర్శించు అని చెప్పటానికే గురువు వచ్చేది. దేవుడు, గురువు, ఆత్మ ఒక్కటే. అంతే గురువు. సరే, ఇంటికి దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు? అంటే గురుగారు, దేవుడు అంటే మా దేవుడు అంటే మనము విడిగా మనకొక మనం కొలిచే ఇష్ట దైవం కానీ మనం పూజించే విడిగా ఉన్నాడు అనుకునే ఒక రూపం గురువు గారు. రూపం కుదరదు కదా. రూపం అని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకని? నీవు దేహాత్మకు చిత్తం ఉన్నావు కాబట్టి దేవుడికి కూడా రూపం ఉందనుకుంటున్నావు. నీవు దేహం కాబట్టి దేవుడికి రూపాన్ని కల్పించి నీవు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా దేవుడు నీకు దర్శనమిస్తాడు. దర్శనం అంటే నీ మనసులో ఉంటాడు. దైవము ఒక ఆలోచన, ఇది మింగుడు పడదు. ఎంత చెప్పుకున్నా ఏ కొండ మీద ఉన్నాడను, పవిత్రమైన ప్రదేశాల్లో దేవుడు ఉన్నాడను, ఈ స్థలం పవిత్రమను భావిస్తూ దేహాత్మ బుద్ధితో తిరుగుతూ ఉంటారు సర్వజనులు కూడా ఈ బాయలో. దేవుడు అంటే ఏమిటో నీకు తెలియదు, ఉన్నాడో లేదో కూడా నీకు తెలియదు. కానీ తెలియని విషయాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటావు, బయటికి పూజిస్తావు, ఉపాసనలు చేస్తుంటావు. ఓకే, నీకు బాగా సన్నిహితమైనది నీ ఉనికి. దేవుడు నీకు అన్యంగా ఎక్కడున్నాడో ఏమిటో దేవుడికి తెలియదు. మహర్షి ఏమంటారంటే ఈ సందర్భంలో దేవుని గురించి నువ్వు వర్రీ కావద్దు, నీవున్నావేమో చూడు. నీవున్నావని అంటున్నావు కదా, ఏ విధంగా ఉన్నావు, నీ స్వరూపం ఏంటి, హూ ఆర్ యు, అది తేలిపోతే దేవుడి సంగతి అవుతుంది. మెల్లిగా చదవమ్మా మళ్ళీ. దేవుడు ఉన్నది నీలో, లోమునిగి దర్శించు. నిజమే, నీలో దేవుడు ఉన్నాడు అంటే జీవుడు నమ్మడు. ఏ రాయిలోనో, ఏ రామేశ్వరంలోనో, ఏ కాశీలోనో, ఏ తిరుపతిలోనో ఉన్నాడంటే నమ్ముతాడు. అవును గురుగారు. దైవము కూడా నీవు అన్యంగా గుర్తిస్తావు. దానికి మూల కారణం దేహాత్మ బుద్ధి. నీవు ఆత్మవై ఉంటూ నాకు తెలియదు, నేనంటే దేహం అని అంటున్నావుగా. కాబట్టి దేహాత్మ బుద్ధి జనించినప్పుడు నీకు అంతా అన్యంగానే ఉంటుంది. దేహమే అన్యం కాదు, దైవమన్యము, జగత్తన్యము, సంసారమన్యము, జనన మరణాలు అన్యము, అవస్థలు కూడా అన్యము, ఇతరులు అన్యము, సృష్టి అన్యము. కాబట్టి దేవుణ్ణి చూడాలన్నప్పుడు మహర్షి అన్నాడు, చూడటానికి నీవు మిగులు ఉంటే కదా పంపాడు. దేహాత్మ బుద్ధితో నీవు అనుకునే దైవాన్ని దర్శించలేవు.
నీవు మిగిలి ఉంటే కదా అన్నాడు. అంటే దేహాత్మ బుద్ధి అనేది మిగలదు. ఆత్మ ప్రకాశమందు, దైవ దర్శనమందు అని చెప్పదు. అందుకని ఈ ఈక్వేషన్ ఇస్తున్నారు. ఆత్మన్నా, గురువన్నా, దైవమన్నా, సత్యమన్నా, నిర్హంసికన్నా, తురీయమన్నా అంతా ఒకటేను. ఉన్నది ఒకటే సత్యము. అది నీవేను అని చెప్పటం. నీవు అంటే దేహమనుకుంటున్నావుగా, దేహము నీవు కాదు. నేను అనేది దైవము. అది అంత తేలికగా మింగుడు పడదు. ఎందుకని వాసనలతో దేహాత్మ బుద్ధి జనించినప్పుడు ఒక సృష్టికర్త ఉన్నాడనుకుంటూ బయలుదేరతాడు, ఆరాధిస్తాడు, పూజిస్తాడు, భజిస్తాడు. త్రిపుటి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఎలా చెప్పుకోవాలి అంటే, నేను ధ్యానిస్తున్నాను, దైవాన్ని ధ్యానిస్తున్నాను అనే జ్ఞానంతో కూడుకుని ఉంటాడు. నామజపం చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. నీవు ఎన్ని చేసినా నీవు నీవుగా నిలిచి ఉండటానికి మరి ఏం చేయాలి? మౌనం, అంతర్ముఖం. విచారం కూడా చెయ్యక్కర్లే. క్షణకాలం నిశ్చంతగా ఉంటే చాలు. కానీ నీకు అది కుదరతే. నీవు దేహం అనుకుంటూ నీవనుకున్న దైవము ఆ రూపంలో నీకు కనపడితే, ప్రత్యక్షమైతే నీకు ముక్తి వస్తుందని అనుకుంటున్నావు. అందుకని అంటున్నారు మహర్షుల వారు, నీవు మిగిలుంటే కదా దైవాన్ని చూడటానికి. అది అర్థం చేసుకోవటంలే. దర్శనం బాగా అయింది, గుడికి పోతే అనుకుంటాడు. ఏం దర్శనమైంది? నువ్వు అనుకున్న దైవాన్ని చూచావు, వచ్చావు, పూజలు చేశావు, బాగానే ఉంది. మరి దైవం అంటే ఎవరు? వ్యక్తియా, ఆకారమా, నిరాకారమా, ఏమిటది? అది నీవు ఎలా ఊహిస్తే అలాగే ఉంటుంది అని చెప్పారు. ఈ మాట ఎందుకు అంటున్నారు మహర్షులు వారు? నీలోనే ఉన్నాడు దైవమని. అది మింగుడు పడదు. ప్రతి ఒక్కరూ దైవాన్ని తాను విడిగా ఉంటూ దర్శించాలి అనే కోరిక ఈ మాయలో ఉంటుంది. ప్రపంచమంతా తిరుగుతాడు, ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని. చివరికి ఎక్కడికి వెళ్ళినా స్వరూప జ్ఞానముతోనే ఆ దైవము ప్రకాశిస్తాడు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆత్మే గురువు, ఆత్మే దైవము. అంటే ఆత్మ ప్రకాశముతోనే నీకు ఆ దైవానికి భేదము లేదని, నీకు ఆ గురువుకి భేదము లేదని, నీకు నీవు అనుకునేటటువంటి ఆత్మకి భేదము లేదని, లేదా ఈ జీవుడికి పరబ్రహ్మకి భేదము లేదని, ఉన్నది ఒకటేనని, అది నేనని అది రివీల్ చేస్తుంది. అది అంటే ఆత్మ, అది అంటే భగవంతుడు, అది అంటే గురువు, అది అంటే దైవము.
అది అంటే సత్యము, అది అంటే ఎరుక, అది అంటే తుల్యం. ఏమో అర్థమవుతుందా? నీవు లోపలికి పో, లోపల ఉందని నువ్వు ఎంత చెప్పినా వ్యక్తిత్వంతో అహంకారంతో లోపలికి వెళ్తాడు. ఇక్కడ తను అనుకున్న ఆకారాలు కనపడవు. కాసేపు శూన్యం అంటాడు, కాసేపు వెలుగంటాడు, కాసేపు చీకటి అంటాడు, ఇక్కడ ఏమీ లేదంటాడు. దానికి మళ్ళీ ఏమంటాడు మహర్షి? ఆ చీకటిని చూచేదెవరు? కాబట్టి ఆత్మ గాని, దైవము గాని, గురువు గాని, జ్ఞానము గాని దానంతటా అది ప్రకాశిస్తేనే తప్ప మనం చెప్పుకునే ముక్తికి, మోక్షానికి అవకాశం లేదు. ఇవాళ కూడా స్టేటస్ లో ఒకటి పెట్టాను, చూశారో లేదు? నీ ప్రయత్నముతోటి నీవు ఆత్మని తెలుసుకోవటం కాదు, అనుగ్రహంతో ఆత్మే నిన్ను నడిపిస్తుంది. ఎప్పుడు నడిపిస్తుంది, ఎలా నడిపిస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఏదైనా ఒక విషయం మటుకు సర్టన్, నీవు ఎంత ప్రయత్నం చేసినా నీవు భగవంతుడిని చూడలేవు. కారణం అది ఒక ఆలోచన. నువ్వు అనుకుంటున్నావు సృష్టికర్త ఒకడు ఉన్నాడు అని. ఒకసారి పూర్తిగా చదువు. దేవుడు ఉన్నది నీలో, లోమునికి దర్శించు అని చెప్పటానికే గురువు వచ్చేది. దేవుడు, గురువు, ఆత్మ ఒకటే. నువ్వు ఒకటే అయినా ఏమని చెప్పినా మునగటానికి ఇష్టపడడు. మునిగితే నా గతేమిటి, నువ్వు ఉన్నది కాస్త పోతుందేమో. దేహాత్మ బుద్ధి, వ్యక్తిత్వము, కర్తృత్వము, పరిమితత్వము ఉండగానే నేను దర్శించాలి అనుకుంటాడు. లోపలికి మునుగు, లోపలికి వెళ్ళు, చెయ్యరు. అందుకని అంటున్నారు మహర్షులు వారు, దైవాన్ని చూడటానికి నువ్వు మిగిలి ఉంటే కదా. నీవు అంటే దేహాత్మ బుద్ధితో తీసుకుంటున్నాడు కాబట్టి జీవుడు, నువ్వు చూసే జగత్తు, ఆ ఈశ్వర భావనలు ఇవన్నీ కూడా అంతరించిపోతాయి అని చెప్పు. నువ్వు మునుగు అని చెప్పడం బాగానే ఉంది. వీడు ఎంత మునిగినా దర్శనం కాదు. నువ్వు మునగక్కల, తేలగక్కల, మౌనంగా ఉంది. అది ప్రకాశించినప్పుడు నువ్వు ఎగిరిపోతావు. దానికి నువ్వు సంసిద్ధమేనా? తాను నష్టమవటానికి ఇష్టపడతాడా? ఇష్టపడ్డాడు. తాను ఉంటూ దైవాన్ని దర్శించాలంటాడు. ఇప్పుడు ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మాకు. నువ్వు దర్శనం చేసుకుంటే నువ్వు మరణిస్తావంటే ఎవడన్నా గుడికి పోతాడా? లేదు గురుగారు. ఎందుకని? తాను బతికే మరణించాక జీవించి ఉండాలి కదా. జీవించి ఉండాలి కదా కాదు, దేహాత్మ బుద్ధితో చూడాలనుకుంటాడు. అది కుదరదు అంటున్నారు మహర్షి. నీవేమో నాకు అదే కావాలంటున్నావు. కాబట్టి దైవం అన్నా ఆత్మ అంటే ఏంటో తెలియదు, దైవం అంటే ఏంటో తెలియదు.
లోపల మునుగు అన్నా కూడా తెలియదు. మునగటం అంటే నిద్రపోతాడంతే. తాను మెలకువతో లోపలికి వెళ్ళి దేవునితో చుట్టానికి ప్రయత్నం చేస్తాడు కళ్ళు మూసుకుని. ఏం కనపడదు. ఎందుకని? ఈ అహంకారము స్థూల సూక్ష్మ కారణ దేహాలను మార్చుకుంటూ పోతుంది. ఆ లోకాలు దర్శిస్తుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ మీ లోపలే ఉన్నది అంటే తాను దర్శించవచ్చునేమో అనుకుంటాడు. గురువు గారు ఇక్కడ లోపల ఉంది అని ఎందుకు చెప్తున్నారు? జ్ఞానము అనేది లోపల బయట అనేది లేదు కదా. ఆ విషయం తెలియదుగా నీకు. తెలియదు. అందుకనే లోపల అన్నారు. నువ్వు బాహ్య చింతనలో ఉన్నావు. అవును. చింతావిహీనం లోపలికెళ్ళు, లోపలికెళ్ళు. లోపలికెళ్ళంటే నీ దృష్టి, ఈ సాపేక్ష జ్ఞానము అంతర్ముఖం చెయ్యనట్టు చేస్తే ఇది అదృశ్యమై ఆత్మ ప్రకాశిస్తుందనేటువంటి ఒక ఆశ. నీ ప్రయత్నంతో అది ప్రకాశించదు. నువ్వు లోపలికి వెళ్ళినా వెళ్ళకపోయినా నా అనుభవంలో అది ప్రకాశిస్తే నువ్వు ఎగిరిపోతావు. ది కంట్రోలింగ్ ఈస్ బై దట్ హయ్యర్ పవర్. దాన్ని మనం ఏ పేరన్నా పెట్టు, దానికి పేరు పెట్టడానికి వీలు లేదు. మనకు తెలిసిన దాంట్లో ఏం పెట్టచ్చు? అయామ్నెస్, అహంస్ఫురణ, ఉన్నానన్న ఎరుక. అది డిసైడ్ చేస్తుంది. జ్ఞాన వృత్తి చేత నేను ఇక్కడ ప్రకాశిస్తాను. ఒక్కసారి త్రిపుర రహస్యం చూడండి, చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అక్కడ. కాబట్టి ఆకారమా నిరాకారమా అనేటువంటి ప్రశ్నలు దేహాత్మ బుద్ధికి వస్తూ ఉంటాయి. నిర్గుణోపాసన, సగుణోపాసన అనేది కూడా తెలియదు. అసలు ఉపాసించేవాడు ఉన్నాడా? కమ్ టు బి నాన్ ఎగ్జిస్టెంట్. ఏమైనా లోపలికి వెతుకు, లోపలికి వెతుకు అంటే చింతా విహీనం కా అని అర్థం. దాన్ని చెప్పారే, వాక్యాంతరములు లేవు దానికి. కానీ నీకు మాత్రం లోపల బయట లోపలికి పోతే నిద్రపోతున్నావు, బయటికి వస్తే జగత్తును చూస్తున్నావు. దేహాత్మబుద్ధితో చొరవ మధ్యలో కాసేపు కంటే కలగంటావు మనస్సుతో. ఓకే. మునుగు మునుగు అంటే అర్థం మౌనానికి రా, ఆలోచనల వెంట వెళ్ళవద్దు. చూచే నేను అన్యత్వాన్ని చూడకపోతే అది తన్ను తాను చూస్తుంది ఆత్మగా అని వారి యొక్క అప్రోచ్. అందుకనే అనుగ్రహం చేత అంటారు. అనుగ్రహం అంటే ఎవరు? ఆత్మ. దానికి అన్యత్వం లేదు. ఉన్నది ఒకటే జ్ఞానం, లేనిది ద్వైతం. మనం ఇప్పుడు మాట్లాడేది ద్వైతం నుంచి మాట్లాడుతున్నాం, అద్వైతాన్ని గురించి. కాబట్టి ఈ రెండు కూడా ఆపోజిట్స్. ద్వైతం అంటే అన్యత్వం, అద్వైతం అంటే ఏకత్వం. ఏకత్వం అంటే ఆత్మస్థితి, ఏకత్వం అంటే అహంస్ఫురణ స్థితి, ఏకత్వం అంటే తనకు తాను ఉన్నానన్న జ్ఞానముతో
నీ సహజత్వం ఉండటం ఏకత్వం. అందుకని నువ్వు నిర్భయంగా ఉంటావు అక్కడ ఆత్మగా. ఓకే. ఒకసారి పూర్తిగా చదువు, ఏమన్నా ఉంటే చూద్దాం. దేవుడు ఉన్నది నీలో, లోమునిగి దర్శించు అని చెప్పటానికే గురువు వచ్చేది. దేవుడు, గురువు, ఆత్మ ముగ్గురు ఒక్కటే. ఇక్కడ దర్శించు అంటే నువ్వు విడిగా ఉండి దర్శించమని కాదు. దర్శించడం అన్నా, బీయింగ్ అన్నా, నోయింగ్ అన్నా, ఎక్స్పీరియన్సింగ్ అని అంతా ఒకటి. నీవే ఆత్మగా ఉండు అని అర్థం. ఉండు అంటే ఆల్రెడీ ఉన్నావు, ఆ, కాకపోతే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు నేను ఇక్కడ వెంటాడుతూ ఉన్నాయి. అమ్మా, అర్థమవుతుంది? అర్థమవుతుంది. ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా ఇంకా? దైవం ఇప్పుడు లేదంటే వచ్చే చెప్పు చెప్పు చెప్పు. అంటే ఇప్పుడు ఈ అవతారాలన్నీ మానవ రూపంలో దేహాదులుగా వచ్చి ఆ పుట్టుక మరణాన్ని చవి చూసి వెళ్ళిపోయారు. అంటే అదంతా అజ్ఞానమే కదా గురువుగారు. అయితే ఇప్పుడు అవతారాలని ఉపాసన చేయడం కూడా అజ్ఞానమేగా అన్నప్పుడు? ఎందుకని ఎప్పటికైనా తన వ్యక్తిత్వం నష్టమవటానికి ఉపాసన. ఇప్పుడు వ్యక్తిత్వంతో చేస్తున్నావు, చివరికి భగవంతుడు ప్రకాశించే టైంలో జీవుడు లేడు, భగవంతుడు లేడు, నీ ఆత్మస్వరూపమే ప్రకాశించింది. అట్లా ఇక్కడ ద్వైతంతో ఉపాసిస్తున్నావు, ధ్యానిస్తున్నావు, జపిస్తున్నావు. త్రిపుటి ఉన్నది అక్కడ. మెడిటేటర్, మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్. ఈ మూడు నష్టమైపోతాయి. పోయి అనుగ్రహము చేత ఆత్మే ప్రకాశిస్తుంది. ఆత్మ ప్రకాశంలో నీకు సృష్టి ఉండదు. అంటే ఇప్పుడు చూసేటటువంటి నీ దేహము, ఈ జగత్తు, నువ్వు అనుకునే గుళ్ళు గోపురాలు, సృష్టి ఎగిరిపోతుంది. అది ఉండదు. కారణం అవన్నీ ఆలోచనలేవు అని చెప్పదు. అయితే గురువుగారు ఇప్పుడు ఇప్పుడు ఏ రామున్నో లేకపోతే ఇంకొక గురువునో ఉపాసించడం వల్ల వ్యక్తిత్వం నష్టమైందంటే, అక్కడ ఆలోచన నష్టమైందంటే రాముడి వల్ల నష్టం అవ్వాల. అంటే వెనక జ్ఞానం వల్ల నష్టమైంది తప్ప రాముడిని పూజించడం వల్ల నష్టం కాలేదు కదా. రాముడు ఎవరు? ఆత్మే. పూజించేది ఎవరు? ఆత్మే. వశిష్ఠుల వారెవరు? ఆత్మే. వారే ఈ విధంగా కనిపిస్తారు అని చెప్పడం. అంతర్యామి, సర్వాంతర్యామి అన్నారు. అంతటా అన్ని జీవరాశుల్లో ఉన్నది ఆ జ్ఞానం. అంతర్యామి నీలో కూడా ఉన్నది అదే. ఎప్పుడైతే అది ప్రకాశించిందో మరి సర్వ సృష్టిని చూసేటటువంటి మాయా నేను అదృశ్యమైపోయింది. కాబట్టి స్వరూప ప్రకాశమందు సృష్టి ఉంటుంది. తిరిగి మళ్ళీ నువ్వు సృష్టిని చూడాలి అంటే దేహం ఉంటుంది. దేహంతోనే సృష్టిని చూస్తావు. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఏమైనా ఉందా? అనుమానాలు వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకని? ఈ దేహాత్మ బుద్ధిని వదులుకోవటానికి ఇష్టపడవు. ఇది ఉంటూ నాకు ఎక్స్ట్రాగా దైవ దర్శనం కావాలి, విఐపి ట్రీట్మెంట్ కావాలనుకుంటావు, కుదరదు. బంధాలు కావాలంటావు, కుదరదు. బంధాలు, బ్యాంకు బ్యాలెన్స్లు, ఇల్లు, కారు అన్నీ ఉండాలి, కానీ దాంతో పాటు అది కూడా ప్రకాశించాలన్నట్టు.
ఎట్లా కుదురుతుంది? కుదరదు. నిజంగా ఒకవేళ గనక భగవంతుడే నీకు అన్యంగా ఉంటూ ప్రకాశిస్తే ఆయన తీసుకెళ్లి లాకర్లో పెడతావు, ఇంకెవరన్నా తీసుకుపోతారేమో. అది కుదరదు. సర్వశక్తివంతుడు సమర్థవంతమైన జ్ఞాన స్వరూపము నీకు చిక్కుతుందే? చిక్కదు. సర్వ సృష్టిని నడిపించే పరమ ఉత్కృష్టమైన శక్తి నీకు చిక్కదు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీకు కనుక చిక్కితే ఆత్మ కంటే నువ్వు చాలా ఉన్నతమై ఉండాలి. అది అసలు కుదరదు. కుదరదు. నీవు నీడ లాంటి వాడివి. నీడ వస్తువుని పట్టుకోలేదు, వస్తువు నీడ లేకుండా చేసుకోగలదు. చెప్పండి, ఇంకేమైనా ఉంటుంది? ఏమన్నా తప్పదా? అన్ని మింగుడు పట్టలేదా? నేను ఇంతవరకు దేవుడు ఉన్నారనుకుంటుంటే మీరు లేరంటున్నారు. నా కథ ఏమిటి? అందరిది సద్గతే, మర్రిగా అక్కర్లే. పూజలు చెయ్యి, నమస్కారాలు చెయ్యి, అన్ని చోట్ల తిరుగు. ఎక్కడ తిరిగినా ఆత్మ లోపలే ఉంటుంది. ఆత్మ అంటే జ్ఞానం. ఆత్మ అంటే నేను ఉన్నానన్న ఎరుక. అది నడిపిస్తుంది ఇదంతా. చాలా సింపుల్ గా ఉంటుంది. మనిషి బయటకు వస్తేనే కాంప్లికేట్ చేసుకుంటాడు. నీ దైవం తక్కువ, నా దైవం ఎక్కువ, నీ దైవం చాలా పవర్ఫుల్, ఈయన అడిగింది ఇస్తాడు, ఆయన అడగకుండా ఇస్తాడు అంటూ నువ్వు అనుకుంటూ ఉంటావు. నిజానికి ఆత్మకి అన్యముగా దైవము లేడు. ఉన్నాడు అనుకుంటావు బిగినింగ్ లో, కానీ ఆత్మ ప్రకాశంతో ఆ క్లారిటీ వచ్చేస్తుంది. ఉన్నదే ఆత్మ అయితే ఇంక దైవం బయట అక్కడ ఉన్నాడు. ఉన్నది నేనే ఆత్మగా అయితే అహం బ్రహ్మస్మి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పరబ్రహ్మమే నేను ఉన్నానన్న జ్ఞానంలో నాలో ఉన్నాడు అనేది కనపడబోతుంది అక్కడ. అహమహమికి స్మృతి అన్నారు మహర్షి. నేను ఇంకొంచెం దాన్ని ఇంప్రూవ్ చేసి వేదవాక్తులు ఉన్నాయి. అహం బ్రహ్మస్మి. నీవు దేహాత్మ బుద్ధితో నేనే బ్రహ్మని అనుకోవడం కాదు. ఏ అహం స్ఫురణ అయితే ప్రకాశ ఎంతైనా గురువు గారు అసలు తొందరగా ఎగిరిపోయినట్టుంది. అవును గురుగారు. సరేలే, దాని పని అది చేస్తుంది, మన పని మనం చేయొచ్చు. కాబట్టి నీవు దైవాన్ని విడిగా పరోక్ష జ్ఞానముతో దర్శించటం కుదరదు. ఏ జ్ఞానమైతే అహంస్ఫురణగా నీలో ఉన్నదో అదే దైవము. ఆ దైవమే నిన్ను నడిపిస్తున్నది. ఆ జ్ఞానమే నిన్ను క్షణక్షణము కనిపెట్టుకుని ఉన్నది అని అర్థం. ఓకే, ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు గురువు. అయితే ఇప్పుడు ఏది మనము ఎంత ఈ అహంకారంతో ఈ మాయానేయంతో ఎంత ఉపాసన చేసి మన దేవతలను దర్శించినా అది మనం విడిగా ఉండి దర్శించడమే తప్ప ఈ అహంకారంతో, అది కూడా అజ్ఞానమే తప్ప అది నిజమైన దర్శనం కాదు. కాదుగా. ఇప్పుడు
దర్శించేవాడు మిగిలి ఉండాలిగా. ఆ, దర్శించేవాడికి ఎంత ఉనికి లేదో దర్శిస్తామన్నటువంటి ఆ దైవానికి కూడా ఉనికి లేదు. అటు జీవుడైనా దైవమైనా జగత్తైనా చివరికి అహం బ్రహ్మస్మి దగ్గరికి రావాలి. దేహత్వ బుద్ధితో నేనే బ్రహ్మని అనుకోవటం కాదు. నేను ఉన్నాను అన్న ఎరుక ఏదైతే ఉన్నదో అది పరబ్రహ్మమని అర్థం. బ్రహ్మైవ అహం అంటే ఆ సత్యము నేను ఉన్నానన్న జ్ఞానముతో నీలో ఉన్నది అని చెప్పదు. ఆ. విశ్వరూప సందర్శనం ఇచ్చాడంటే అర్జునుడికి అక్కడ అర్జునుడు మిగిలి ఉండలేదేమో. కాదు కాదు కాదు, నువ్వు ఎలా చూడదలుచుకుంటే అది చూడొచ్చు అన్నాడు. ఆహా. ఆత్మని దర్శింప చెయ్యలేదు ఆయన. ఆ, అందులో ఋషులని, సర్పాలని, మృగాలని, వృక్షాలను చూశాడు. చాలా భయంగా ఉంది, అదన్నీ వద్దు, నువ్వు దేహాన్ని నాకు చూపించు చాలు అని అంటూ రివైవ్ చేశాడు రిక్వెస్ట్ ని. కాబట్టి అర్జునుడికి ఆత్మని ప్రకాశింప చెయ్యలేడు కూడా. అదేమిటండి, ఎందుకు చెయ్యలేడు? కృష్ణ పరమాత్మ భగవంతుడే కదా అనొచ్చు. కారణం చాలా సింపుల్. తానే ఆత్మయి ఉంటూ అన్యంగా ఎట్లా చూపిస్తాడు? కంటికి కన్ను ఆత్మ, మనస్సుకి మనస్సు ఆత్మ. సో విడిగా చూపించే ప్రసక్తి లేదక్కడ. అందుకనే సర్వము తెలిసినప్పటికీ ఎందుకని ఆత్మని ప్రకాశింప చెయ్యలేదు? కారణం అది ఉన్నది ఒకటే, ఆత్మకి అన్యత్వం లేదు. చెప్పు, ఇంకేమైనా ఉంటుంది? ఇంకేంది గురుగారు. నిజమైన దర్శనం అంటే స్వరూప జ్ఞాన ఆత్మగా దర్శనం, ఉంటుంది. ఆత్మగా ఉండటమే. ఇక్కడ దర్శనము అంటే విడిగా ఉంటూ కాదు, అవును. ఇంద్రియాలతోటి మనస్సుతోటి చూడటము తెలుసుకోవటం కాదు, జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నానన్న అహం స్ఫురణగా నిలిచి ఉండుటే దర్శనం. అది ఎప్పుడూ ఉంటుంది, కొత్తగా రాదు అని చెప్పారు. నీవు నీవుగా ఉండు అంటే అది. ఇక్కడ ఏం జరుగుతుంది? కాసేపు దేహంగా, కాసేపు మనస్సుగా, కాసేపు ఇంకొక ఇదిగా ఉంటున్నావు. అది కాదు. ఉన్నది తురీయము, ఉన్నది నీ సహజత్వము, ఉన్నది ఎరుక. ఆ ఎరుకగా ఉండు. ఉన్నావు ఆల్రెడీ. ఎప్పుడైతే ప్రపంచము, బంధాలు, ఈ రాగద్వేషాల వెంట నీవు వెళ్తావు, వెళ్ళవద్దు, యువ దృష్టి కలిగి ఉండు అని చెప్పదు. ఇంకేమైనా ఉందా? ఇంకేంది గురుగారు. శ్రీనివాసరావు గారు ఏమైనా ఉంటే చెప్పండి, వెంకటరావు గారు అయినా సరే ఏమైనా ఉంటే. ఓకే. ఈ సందర్భంలో ఒక మాట అంటారు మహర్షి వారు,
దైవం కనుక నీకు అన్యంగా ఉంటే అనుకుందాం, ఆ దైవానికి ఆత్మ లేకుండా పోతుంది పొమ్మన్నాడు. ఆత్మ లేని దైవం కుదరదు పొమ్మన్నాడు. కాబట్టి ఆత్మే దైవము, ఆత్మే గురువు, ఆత్మే ఈ జీవుడు, ఆత్మే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మాన్ని విడిచి జీవుడు గాని జగత్తు గాని ఈశ్వరుడు గాని లేడు అని చెప్పారు. బ్రహ్మము అంటే జ్ఞానం, సింపుల్ అవేర్నెస్. కాబట్టి ఆ ప్రకాశమానంలో పరిమితమైన సాపేక్షమైన ఈ జీవ భావన అదృశ్యమైపోతుంది, ఉండదు. ఓకే. జ్ఞానము అంటే ఇప్పుడు ఇప్పుడు ఆత్మ జ్ఞానము అంటే తను తాను తెలుసుకుంటమే తన జ్ఞానం, అంతే కదా? అది కూడా అన్యత్వాన్ని తెలుసుకోలేదు. ఆత్మకు విశిష్టత ఉన్నది. తన స్వరూపము తనకు తానుగా అనంతంగా గుర్తించగలిగిన సామర్థ్యము ఒక ఆత్మకే ఉంటుంది, ఒక పరబ్రహ్మకే ఉంటుంది. అట్లా అది కూడా తురీయంలో ఉంటుంది, ఈ 3 అవస్థల్లో ఉంటుంది. 3 అవస్థల్లో 3 దేహాలు 3 లోకాలు తిరుగుతూ ఉంటాడు ఈ మాయాజీవి. కాబట్టి ఆదిశంకరులు ఏమన్నారు? ఉన్నదే తురీయము, లేనిది అవస్థలు. అంటే జనన మరణాలు కానీ ఇది ఉండదు, సృష్టి ఉండదు. జీవుడు జగత్తు ఈశ్వర భావనలు ఒకేసారి పుడితే ఒకేసారి అదృశ్యమైపోతాయి. ఇంకేమైనా అర్థం కానీ ఉంటే అడుగు, లేకపోతే చెప్తాం. ఇంకేం లేదు గురువు గారు. చెప్తావా?